హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే నేను 12 రోజుల క్రితం నేను ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి ప్రెడిక్షన్ చేసి అంటే ఎనాలిసిస్ విశ్లేషణ చేసి నేను ఏదైతే చెప్పానో అది నిన్న జరిగింది. ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, వెళ్ళి ఒకసారి మీరు చూడండి. నిన్న అంటే ఏప్రిల్ 2వ తారీఖు జరిగిందనమాట. దానికి గాను మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే ఏప్రిల్ 2, 2025 తారీఖు భారతదేశ పార్లమెంట్లో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును మైనారిటీ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు ప్రవేశపెట్టున్నారు. అయితే 288 ఎంపీల ఓట్లతోటి ఈ బిల్ అనేది పాస్ అయింది. ఇది నిజంగా చరిత్రలో మర్చిపోలేని రోజు ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతం ఈ బిల్ అనేది లోక్సభలో పాస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభలో ఉంది. ఈ రాజ్యసభలో ప్రవేశపెట్టగానే రాజ్యసభలో కూడా ఎన్డీఏకే అధిక మెజారిటీ సీట్లు ఉన్నాయి. సో రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అవుతుంది, ఖచ్చితంగా పాస్ అవుతుంది. అయితే ఈ కొత్తగా వచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024ని ఈ 2025 ఏప్రిల్ 2వ తారీఖున దీని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 అనే ఈ పేరుని మార్చేసి ఉమీద్ బిల్ 2025గా మార్చడం జరిగింది. అయితే ఈ ఉమీద్ 2025 బిల్ అనేది అమలైన తర్వాత జరిగే కీలకమైన మార్పుల గురించి ఒకసారి పరిశీలిద్దాం. అందులో మొదటిది వచ్చేసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అంటే ఉమీద్ 2025 బిల్ అనేది ఇది అమలు స్టేజ్కి వచ్చేసరికి, అంటే ఇప్పుడు ప్రస్తుతం లోక్సభలో పాస్ అయిపోయింది, ఇంకా రాజ్యసభలో ఉంది. సో ఈ చట్టం అమలైన నాటి నుంచి ఒక 6 నెలల వ్యవధిలో ఈ వక్ఫ్ బోర్డు వారు తమ ఆస్తులని ఏవేవి అనుకుంటున్నారో, తమ ఆస్తులు అని చెప్పేసి ఏవేవి అనుకుంటున్నారో వాటి అన్నిటి వివరాలను ఆన్లైన్ పోర్టులో అందరికీ, అంటే సామాన్య ప్రజలందరికీ, ప్రభుత్వాలకి అందరికీ అవైలబుల్లో ఉండేటట్టుగా ఆన్లైన్ పోర్టులో పొందుపరిచి ఉండాలి. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళి ఆన్లైన్లో పొందుపరిచి ఉండాల్సి వస్తుంది. సో నెంబర్ 1 ఇది. నెంబర్ 2, ఏ ఆస్తి అయినా సరే, ఏ భూమి అయినా, ఏ స్థలమైనా, ఇల్లు అయినా, ఏ ప్రాపర్టీ అయినా సరే, ఏ ఆస్తి అయినా సరే వక్ఫ్ బోర్డ్ అనేది ఇది మాది అని చెప్పి ప్రకటించినప్పుడు దానికి ముందు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ అనేది ఎవరు చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు వీళ్ళకి ఇచ్చారనమాట అధికారము. వీళ్ళు వెరిఫై చేయాలన్నమాట. వీళ్ళు వెరిఫై చేసి ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిందే అయితే అవును ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిందే అని చెప్పేసి వెరిఫై చేసిన తర్వాతే ఇది వక్ఫ్ ప్రాపర్టీ, వక్ఫ్ ఆస్తిగా నిర్ణయించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఉమీద్ 2025 బిల్ అనేది దీంట్లో ఇంకోటి పొందుపరిచిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు కానీ, పూర్వం కానీ, భవిష్యత్తులో కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే వక్ఫ్ బోర్డు అనేది క్లెయిమ్ చేసుకుందో లేకపోతే భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకోవాలనుకుంటుందో ఖచ్చితంగా వాటిని వెరిఫై చేసి మళ్ళీ తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే హక్కు అనేది ఈ బిల్లులో ఉందన్నమాట. అయితే ఒక సాధారణ వ్యక్తి లేదా ఎవరైనా, ఇప్పుడు మన హిందూ దేవాలయాల భూములు కానివ్వండి, లేకపోతే ఇంకా ఒక ట్రస్ట్ మన హిందువులకు సంబంధించి కానీ లేకపోతే క్రిస్టియన్స్లకు సంబంధించింది కానీ ఏదైనా ట్రస్ట్ వారికి సంబంధించిన భూములు, వాళ్ళ ఆస్తులు ఇలాంటివి ఏవైనా ఇప్పటి వరకు నేను మాట్లాడేది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు క్లెయిమ్ చేసుకున్న వాటిలో వీటి గురించి ఏ విషయం అనేది అందులో క్లారిటీగా పెట్టలేదు. కేవలం ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు అనేసి అందులో మెన్షన్ చేస్తున్నారు. అయితే నాకు అందిన సమాచారం ప్రకారము ఇప్పటి వరకు ఏ వ్యక్తిగత భూములు లేదా ఏ ట్రస్ట్ భూములు, అంటే హిందూ దేవాలయాల భూములు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ మిషనరీల భూములు కావచ్చు, ఏవైతే ఈ వక్ఫ్ బోర్డు ఆక్రమించి ఉందో ఆల్రెడీ వీటి మీద కోర్టుకు కానీ లేదా కలెక్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉండే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళ భూములు వాళ్ళు తిరిగి పొందొచ్చు అనేసి నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఉంది. అయితే ఈ బిల్ అనేది పాస్ అయిపోయిన తర్వాత, అంటే పూర్తిగా పాస్ అయిపోయి ఒక చట్టం రూపంలో అమలైన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది అప్పుడు మనం చూడాలి ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ బిల్లు వల్ల చాలామంది ముస్లిం మహిళలు మరియు పస్మందా, బోరా అనే ఈ ముస్లిం కమ్యూనిటీలు, షియా కమ్యూనిటీ, వీళ్ళు షియా అంటే మేజర్ షియా కాదు, ఈ పస్మందా, బోరా ఇంకా బ్యాక్వర్డ్ ముస్లిం కమ్యూనిటీలు చాలా హర్ష వ్యక్తం చేశాయి ఈ బిల్లు మీద.
ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఇంతవరకు ఒక బోరా కమ్యూనిటీ నుంచి కానీ, లేకపోతే ఒక పస్మందా కమ్యూనిటీ నుంచి కానీ, లేకపోతే ఒక షియా కమ్యూనిటీ నుంచి కానీ వీళ్ళెవరూ ఈ వక్ఫ్ బోర్డులో మెంబర్గా లేరు. అయితే ఈ బిల్లులో ఏం పెట్టారంటే, ఈ బిల్లులో ఖచ్చితంగా వీళ్ళ తరపు నుంచి షియా ముస్లిము ప్లస్ వచ్చేసి ఒక బోరా ముస్లిము లేదా ఒక పస్మందా ముస్లింలను వీళ్ళను ఆ ట్రస్ట్ మెంబర్స్గా ఖచ్చితంగా ట్రిబ్యునల్లో ఉండాలి. అలాగే వీళ్ళతో పాటు ఒక 2 అన్య మతస్థులు, అంటే ఎవరైనా కావచ్చు, హిందువులు క్రిస్టియన్లు వీళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక 2ని వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉంచాలి. ఈ అన్యమతస్థులు ప్లస్ షియా కమ్యూనిటీ నుంచి, బోరా కమ్యూనిటీ నుంచి, పస్మందా కమ్యూనిటీ నుంచి, ఇంకా సున్నీలే కదా ఫస్ట్ నుంచి ఉన్నది. ఈ మార్పు వల్ల చాలా మంది పస్మందా కమ్యూనిటీ వాళ్ళు, బోరా కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ బిల్లుకి కేరళకు సంబంధించినటువంటి బిషప్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇతర క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ సంస్థలు కానీ వీళ్ళు మద్దతు తెలపడం జరిగింది ఈ బిల్లుకి. ఇది నిజంగా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే కేరళలో మునంబం అనే ఒక గ్రామాన్ని, అందులో 610 కుటుంబాలు ఉండేటటువంటి ఒక గ్రామం అన్నమాట. దాంట్లో 80% క్రిస్టియన్స్ ఉంటారు అక్కడ, మిగతా 20% హిందువులు, అంతా హిందువులు ముస్లింలు వీళ్ళు ఉంటారన్నమాట. సో వీళ్ళ ఆగడాలు ఏమైపోయిందంటే, ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆగడాలు, ఆ ఊరినే వాళ్ళు వక్ఫ్ బోర్డు కింద క్లెయిమ్ చేసుకొని రాత్రే వాళ్ళ నుంచి ఆ గ్రామాన్ని, ఆస్తుల్ని దోచుకోవడం జరిగింది వక్ఫ్ వాళ్ళు. సో మొత్తానికి ఈ బిల్ అనేది పేరు మార్చి ఉమీద్ బిల్ 2025గా ఈ బిల్లుని లోక్సభలో 288 ఓట్లు మరియు 232 వ్యతిరేక ఓట్లతోటి ఈ బిల్లును లోక్సభలో పాస్ చేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వేసినటువంటి ఆ 232 మంది అందరూ ముస్లింలు కాదు. ఇక్కడ మీరు గమనించుకోవాలి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ సమాజానికి అని చెప్పేసి. ఆ 232 ఈ బిల్లుకి ఎందుకు వ్యతిరేకమయ్యారు, ఏ ఓటు బ్యాంకు కోసం వ్యతిరేకమయ్యారు అనేది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని కేవలం ఉచితాల కోసము, లేకపోతే ఫ్రీబీ పథకాల కోసము, వీటి కోసం మీరు ఓట్లు అమ్ముకుంటే ఇలాంటివి చాలా వ్యతిరేకంగా జరుగుతాయి ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ టైం మీ ఓట్లను మాత్రం ఇలాంటి హిస్టారిక్ మూమెంట్ల కోసం వాడండి. ఇలాంటి హిస్టారిక్ పనుల కోసం. చరిత్రలో చాలా తప్పులు జరిగాయి, ఆ తప్పుల్ని సవరించుకునే సమయం అనేది వచ్చింది. ఇలాంటి టైంలో ఉప్పు పప్పు చూసుకొని మీరు ఓట్లేసి ఫ్రీ బిల్ అని చెప్పేసి ఓట్లేస్తే అక్కడ గ్రామాలు, ఊర్లు, పట్టణాలు అన్నీ కబ్జా చేయబడుతున్నాయి. మీరు ఇది గమనించుకోండి. కేవలం మీరు అమ్ముకునే ఓటు వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తమిళనాడుకు సంబంధించిన డిఎంకే వాళ్ళు కూడా ఉండటం అనేది నిజంగా నాకు చాలా బాధాకరమైన విషయం. సరే, వాళ్ళ భావ వ్యక్తీకరణ వాళ్ళది, మనం ఏం చేయలేం దానికి. అయితే ఇది తమిళనాడు ప్రజలు అనే వాళ్ళు తెలుసుకోవాలి ఇది. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే, తమిళనాడు డిఎంకే గవర్నమెంట్కి తెలియదా, తమిళనాడులో 1500 సంవత్సరాలకు పూర్వం అయినటువంటి ఒక హిందూ దేవాలయం ఉన్న మొత్తం ఆ గ్రామాన్ని వక్ఫ్ బోర్డు ఎలా కబ్జా చేసి ఆక్రమించిందో ఈ తమిళనాడు డిఎంకే స్టాలిన్లకు వీళ్ళకి తెలియదా? అయినా కానీ వీళ్ళు ఈ బిల్లును వ్యతిరేకించారంటే వీళ్ళెంత ద్రోహులో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వీరెంత వ్యతిరేక భావజాలంతో ఉన్నారో ఈ భారతదేశం మీద, ప్రత్యేకించి హిందువుల మీద. మీరు ఒకటి తెలుసుకోండి ఫ్రెండ్స్, వీళ్ళు ఓపెన్గా దేశంలో జరిగే మంచి పనులకు కూడా వీళ్ళు ఓపెన్గా అడ్డుపడుతున్నారంటే మీ ఓట్లు అనేటివి ఎంతలా నాశనం అయిపోయాయో చూసుకోండి. అలానే నెక్స్ట్ టైం ఈ ఫ్రీబీలు, ఉచిత పథకాలు వీటి కోసం కకృతి పడి అమ్ముకోకుండా ఓటుని ఇలాంటి హిస్టారిక్ చట్టాలు, ఇలాంటి హిస్టారికల్లో జరిగినటువంటి తప్పులను సరిచేసే ప్రభుత్వాలకు మీరు ఓట్లు వేసుకోండి. ఆ పార్టీలకు ఆలోచించుకొని ఓటేయండి. సో మొత్తానికి ఈ బిల్లు లోక్సభలో పాస్ అయినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. నేను ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు గురించి కరెక్ట్గా 12 రోజుల క్రితం నేను విశ్లేషించి వీడియో చేసి ముందుగానే చెప్పున్నాను. ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, వెళ్ళి ఒకసారి మీరు చూడండి. అలానే అసలు ఈ వక్ఫ్ బోర్డు అనేది ఎందుకు తీసేయాలనే దాని గురించి నేను నెల క్రితం ఒక వీడియో చేశాను. దాని టైటిల్ వచ్చేసి తెలంగాణలో 77,000 ఎకరాల వక్ఫ్ భూమి అని చెప్పేసి నేను ఒకటి నెల క్రితం చేశాను. ఆ లింక్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఆ వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోలు చూస్తే మీకు ఒక స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఎందుకు అవసరం భారతదేశానికి అనేది మీకు ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.